హాయ్ అండి అందరికీ. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ప్లీజ్. సబ్స్క్రైబ్ మీ మై ఛానల్. నేను టైలరింగ్ అనేది టైలరింగ్ వీడియోస్ పెడుతున్నాను కదండి. డ్రెస్సులు కుట్టినట్టు కానీ ఏమన్నా బ్లౌజులు కుట్టినట్టు కానీ ఈ టైలరింగ్ నేర్చుకోవడానికి నాకు చాలా కష్టం ఉండింది వెనకాల. ఎందుకంటే నాకు నేర్పించే వాళ్ళంటూ ఎవ్వరు లేరు. అలాగే మా పల్లెలో నేర్చుకున్న వాళ్ళంటూ ఎవ్వరు లేరండి. ఒక్కరు కూడా లేరు ప్రస్తుతానికి. నేను నేర్చుకునే టైంకి అయితే ఇప్పుడైతే వేరే పాప నా తర్వాత నేర్చుకునింది. నేను నేర్చుకునేటప్పుడు ఎవ్వరు లేరు. మేము నేర్చుకోవడానికి పోవాలంటే 15 కిలోమీటర్స్ పోవాలా. అందుకని చెప్పి నేను ఎక్కడికి పోలేదండి. వేరే వాళ్ళది పాత మిషన్ ఒక మూల పడేసి ఉన్నారు. ఆ మిషన్ తెచ్చుకొని క్లీన్ చేసుకొని తర్వాత నేను దాన్ని రెడీ చేసుకొని దాన్ని తొక్కడం అయితే స్టార్ట్ చేశాను. దాంతో కొంచెం కటింగ్ కూడా నాకు వచ్చేది కాదు. కటింగ్ నేర్పించే వాళ్ళు కూడా నాకు లేరు. నేను సెల్లోని యూట్యూబ్లోనే చూసి నాకైతే అర్థమే కాలేదండి. నాకైతే 1 ఇయర్ పైన పట్టింది. కానీ ఆడికైనా నేర్చుకున్నాను నేను. ఇప్పుడైతే పర్లేదండి, కొంచెం బాగానే కుట్టుకుంటున్నాను. అంతకుముందు అయితే అస్సలు కటింగ్ అనేది మనకి ఎవరు నేర్పలేదు కదా. చిన్న అప్పుడు వాళ్ళు చెప్పేటి కూడా మనకు కొత్తలో స్టార్టింగ్లో అర్థం కావు కదా. ఇక్కడ ఇంతలో తీయాలా, అక్కడ అంతలో తీయాలా అంటూ ఉంటారు. ఇవి మనకు అర్థం కావు. నేనైతే చాలా కష్టపడి నేర్చుకున్నాను. ఎవరో మిషన్ మూల పడేసింటే ఆ మిషన్ తెచ్చుకొని అదంతా తొక్కి క్లీన్ చేసి రెడీ చేసిన తర్వాత ఏం చేసినారంటే వాళ్ళు మళ్ళీ మా మిషన్ మాకు కావాలని చెప్పి వచ్చినారు. చూసారా, రెడీ చేసి అంతా బిగించుకొని క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం నేర్చుకున్న తర్వాత మా మిషన్ మాకు కావాలంటూ వచ్చినారు. అప్పటికి తొక్కడము కుట్టడము వచ్చు, కటింగ్ అయితే పెద్దగా రాదండి. దాంతోనే నేను కొంచెంగా దాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయినారు వాళ్ళ మిషను. వేరే వాళ్ళు ఇచ్చినారు మాకు ఇది గుర్తుగా కావాలని చెప్పి. సరేలే వాళ్ళ మిషనే కదా తీసుకుపోనిలేని గమ్మున అయిపోయినాము. తర్వాత వచ్చి నేను ఆన్లైన్లో ఒక చిన్న మిషన్ అనేది ఆర్డర్ పెట్టానండి. దాంతో కుట్టడానికి ఏదన్నా ఒక రవ్వ మనం మడిచినామనుకో అది పోకుండా కుట్టు అది పట్టకుండా ఉండింది. సరే నా మిషన్ రిటర్న్ పెట్టేశాను. ఆ తర్వాత వచ్చి ఇక్కడ నేను చూపిస్తాను. పైన ఉందండి ఒక మిషను, ఇక్కడ అదిగో. తర్వాత ఈ మిషన్ అనేది తీసుకున్నాను. దీంతోనే నేను సుమారుగా నేర్చుకున్నాను. తర్వాత ఇది తీసుకున్నాను. ఈ 2 మిషన్లు అయితే నా కష్టాజీతం అండి. నాకైతే ఎవరు 1 రూపీ ఇచ్చిన వాళ్ళు లేరు మిషన్కి. కానీ నేర్చుకొని ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా నాకు లేరు. ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎవరు. నా సొంతంగా నేను నేర్చుకున్నాను. నా బ్లౌజులు నేను కుట్టుకున్నా చాలా నేర్చుకున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ మై ఛానల్.